ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఆ ప్రభు యొక్క దీవెనలు ఆశీస్సులు సదాకాలము మీకు మీ బిడ్డలకు మీ కుటుంబాలకు నిత్యము ఉండునుగాక. ఆమేన్. మరి ఈరోజు దేవుని యొక్క వర్తమానములో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు లూకా శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ఏమనుందంటే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకునిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇదిగో ఆ దినమందే అనే మాట మనం చూస్తున్నాం. మరి గత వర్తమానములో మనం ధ్యానం చేసినప్పుడు ఆదివారమున ఇంకా చీకటి ఉండగానే తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై సజీవుడై సమాధిని జయించి ఆయన సజీవుడిగా మరి బ్రతికి బయటకు వచ్చినట్లుగా మరి ఆ లేఖనాల్లో మనకు తెలియజేస్తూ వచ్చారు. మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చూసిన మరి మగ్దలేని మరియా ఆ సమాధి బయట ఏడ్చుచూ నిలుచుచుండగా యేసు ప్రభుని చూసింది. చూడగానే మరి ఆయన తోటమాలి అనుకుని, అయ్యా మీరు ఆయనను ఎక్కడ ఉంచారో నాతో చెప్పండి, నేను ఆయనను మోసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి మరి యేసు ప్రభుతోనే ఆమె మాట్లాడుతుంది. కారణం ఏంటంటే అక్కడ కూడా మగ్దలేని మరియకు ఆ నేత్రాలు మూయబడి ఉన్నాయి, మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. కనుక ప్రభువుని గుర్తుపట్టలేక ఆయనను తోటమాలి అనుకుని, నా ప్రభువుని ఎక్కడ ఉంచారో అది మీరు చెబితే, ఎందుకంటే మేము సమాధిలో మరి మరణించిన యేసుని నారబట్టలు చుట్టి మరి సమాధిలో పెట్టడం మేము చూసాం, కానీ ఇప్పుడు సమాధిలో ఆయన లేడు, ఆయన మరి ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మరి మీరు ఒకవేళ ఆయన తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టినట్లయితే నాతో చెప్పండి, మేము ఆయనను తీసుకుని మోసుకుని వెళ్ళిపోతామని చెప్పి మరి మగ్దలేని మరియా యేసు ప్రభుతోనే ఆ మాటలు సంభాషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అది అలాగూ జరిగిన తరువాత యేసు ప్రభు మరి శిష్యుల దగ్గరకు వచ్చారన్నట్టుగా మనం గత వర్తమానంలో విన్నాం కదా. ఆ శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు మరి శిష్యులందరూ కూడా మరి మూసిన తలుపులు మూసినట్లుగా ఉండగానే వారి మధ్యలోనికి వచ్చారు. ఆదివారము సాయంత్రమున అనే మాట మనం చూసాం. అక్కడ మగ్దలేని మరియకు పునరుత్థాన ప్రత్యక్షత కలిగింది. ఎప్పుడు అంటే ఆదివారము ఉదయమున పునరుత్థాన ప్రత్యక్షత కలిగింది. అయితే ఆ సాయంకాలమున మరి శిష్యులందరూ కూడా తలుపులు మూసుకుని ఉండగా వారి మధ్యకు వచ్చి మరి యేసు ప్రభు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పినటువంటి సమయం. ఆ తరువాత దానికి ముందుగానే వారు ఎమ్మాయి మార్గములో ఇద్దరు శిష్యులు బయలుదేరి ఎమ్మాయి గ్రామానికి వెళ్ళబోతూ ఉండగా మరి వారితో కూడా యేసుక్రీస్తు ప్రభువు మరి ఈ ఇద్దరు శిష్యులతో కూడా మరి ఎమ్మాయి అనేటువంటి మార్గంలో ఆ గ్రామానికి బయలుదేరి వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ వెళుతూ వారితో కూడా యేసు ప్రభు నడుస్తూ
మరి వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ఏమేమి చెప్పుకుంటున్నారు మీరిద్దరూ కలిసి సంభాషిస్తున్నటువంటి ఆ సంగతులేంటి అని యేసే తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడుస్తూ వారిని ఆ మాటలు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆయన గూర్చినటువంటి విషయాలు వారు చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని చెప్పుకుంటున్నారు అని మనం ఆలోచన చేస్తే, వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే అని చెప్పారు. వాళ్ళు ఎవరిని గూర్చి చెప్పుకుంటున్నారు అంటే, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే మేము చెప్పుకొనిస్తున్నాం అని చెప్పి యేసు ప్రభువుకే వారు మరి మూయబడిన నేత్రాలు, వారు ఇంకా యేసు ప్రభుని గుర్తుపట్టలేదు, మూయబడిన నేత్రాలతోనే వారు ఉన్నారు. మరి అప్పుడు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరిని గూర్చి మీరు సంభాషిస్తున్నారంటే నజరేయుడైన యేసును గూర్చినటువంటి సంగతులే అన్నారు వాళ్ళు. అయితే నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు చెప్పుకుంటున్నారే, ఆయన ఏమేమి చేశాడు అని చెప్పి ఏమీ తెలియనట్లుగానే యేసు ప్రభువే స్వయంగా తనను గూర్చి ఆ శిష్యులను అడుగుతూ వచ్చారు. ఇప్పుడు వారిలో ఒకడైనటువంటి క్లెయోపా అనేటువంటి వాడు మరి దుఃఖముఖులై వారు నిలిచిన తర్వాత, యెరూషలేములో బస చేయుచున్న నీవు ఒక్కడవే ఈ సంగతులు నువ్వు ఎరగవా అని చెప్పి యేసు ప్రభువుని అని ఆ తరువాత ఆయన ఏమేం చేశాడు అంటే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను మరి వాక్యములోను క్రియలోను ఆయన శక్తి గల ప్రవక్త ఉన్నాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువుని సేవిస్తున్నటువంటి మనము కూడా మన జీవించినంత కాలము కూడా ప్రభువుకి సాక్షిగా నిలబడినటువంటి జీవితాలు ఎలా ఉండాలంటే, దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను వాక్యములోను క్రియలోను శక్తిగల ప్రవక్త ఉన్నాడని యేసు ప్రభువును గూర్చి ఆ శిష్యులు ఇద్దరు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో, అలాగే నిన్ను గూర్చి కానీ నన్ను గూర్చి కానీ మనలను గూర్చి కానీ మనకంటే ముందు ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిన మరి పెద్దలైనటువంటి వారు, పితరులైనటువంటి వారిని గూర్చి కానీ ఎవరు చెప్పుకున్నా అలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి అని ఈ లేఖనం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే, తనకు ముందున్నటువంటి వాళ్ళు మంచి పనులు చేసి వెళ్ళినా ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఆ మంచి పనులను గూర్చి ఆ క్రియలను గూర్చి కాస్త వివరంగా మరి తెలియని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండటం లేదు. ఎందుకంటే ఎంతసేపు కూడా ఆ ముందు వెళ్ళినటువంటి వాళ్ళు మార్గములో నడిచినటువంటి వాళ్ళు మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పకుండానే ఎంతసేపు కూడా మరి ఎవరొచ్చినప్పటికీ వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటూ వాళ్ళ సొంత బోర్లు ఊదుకుంటూ అసలు ముందున్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో, ఏ విధంగా ప్రయాసపడి ఆ సేవను కొనసాగిస్తూ వచ్చారో, ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చి సేవను కడుతూ వచ్చారో, ఈ పరిచర్య ఇలాగున జరిగింది అంటే, ఇంతవరకు నిలిచి ఉందంటే వారు ఎంత ప్రయాసపడ్డారో అనేటువంటి విషయాలు చెప్పకుండా, వారిని గూర్చి జ్ఞాపకం చేయకుండా వాళ్ళేదో గొప్పవాళ్ళు అన్నట్టుగా ముందు వేసిన పునాదుల మీద దేవుని వాక్యంలో కూడా పౌలు భక్తుడు ఏం చెప్పాడు? క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు పునాదుల మీద మేము దాన్ని కట్టుచూ వస్తున్నాము అని చెప్పి పౌలు భక్తుడు చెప్తూ వచ్చాడు. అలాగే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు వేసిన పునాదుల మీద మేము నిర్మించుకుంటూ వస్తున్నాము అని పౌలు భక్తుడు గొప్ప సాక్ష్యం చెప్పారు కదా. అలాగునే దేవుని యొక్క సన్నిధిలో
మరి సేవకులైనటువంటి వారు తనకు ముందుగా ఇప్పుడు వచ్చిన వారికంటే ముందుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడితే ఎంత ప్రయాసపడితే ఈ రోజున ఈ యొక్క చర్చ నిర్మాణాలు, ఈ పునాదులు, సంఘ స్థాపనలు ఎలా జరుగుతూ వచ్చినాయో అనేటువంటి విషయాలు కాస్త మరి ఒక్కటి రెండు మాటలు ఆ గతించిపోయినటువంటి సేవకుల గురించి రెండు మాటలు చెప్పుకొని తర్వాత దేవుని వాక్యాన్ని ఆ ప్రజలకు బోధిస్తే అది ఆ సంఘానికి, సేవకులు చేసిన దానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అనటానికి ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి కాస్త ఆలోచన చేసి గతంలో జరిగినటువంటి సేవ ఇది, గతంలో సేవకులు ఈ విధంగా కష్టపడి పరిచర్య చేశారు, ఆ తర్వాత మాలాంటి వాళ్ళ దీని మీద కడుస్తున్నాము అని చెప్పి సాక్ష్యం ఇచ్చినట్లయితే అది అక్కడ వినేవారికి, మరి కొత్తగా వచ్చేవారికి వారికి తెలియని విషయాలు తెలియజేసినట్లు అవుతుంది, వినేవారికి అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది అనటానికి ఏమాత్రము సందేహం లేదు. అర్థమవుతుందండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి పాప పరిహారార్థమై కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు మరణించి మన పాప శిక్షనంతటిని కూడా తన మీద వేసుకొని మన కొరకు మరణించి మృతి పొంది సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తును గూర్చి ఆ శిష్యులు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను ఆయన శక్తి కలిగిన ప్రవక్త ఉన్నాడు అని దేవునికి స్తోత్రం. చూశారా, జరిగినటువంటి సందర్భాలన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేస్తూ తెలియని వారికి తెలియజెప్పడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి ఆ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక మాదిరి ఉంచిపోయారు అని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం గమనించినట్లయితే మరి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనం దగ్గర మనం చదివితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అనే మాటను మనం చూసాం. 21వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ ఏముందంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. గమనించారా? ఆయన నడిచిన అడుగు జాడలు మనకు కనపడుతున్నాయి. ఆయన ఏ రీతిగా సేవ చేశారో, ఏ రీతిగా ప్రజలను క్షమించారో, ఏ రీతిగా ప్రజల కొరకు ఆయన ప్రయాసపడి నశించిపోతున్న ఆత్మలను ఏ విధంగా సంఘములో చేర్చారో అవన్నీ కూడా మనకు మాదిరిగా కనపడుతూ ఉన్నాయి. మాదిరి ఉంచిపోయాననే మాటను మనం చూస్తూ ఉన్నాం. అదే మాటను మనం చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదివితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారా, ఇంత గొప్ప సాక్షి సమూహము
మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి, ఎంత గొప్ప మాట చూశారు. అదే పౌలు భక్తుడు మరి మోషేను గురించి వ్రాస్తున్నప్పుడు ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఏమనుందంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడినని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును యందు దృష్టి ఉంచాడు అని చెప్పి మనం రాయబడి ఉంది దేవుని యొక్క లేఖనంలో. మోషే పెద్దవాడైనప్పుడు గమనించారా? అంటే మైండ్లో మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ ఆలోచనలు మనకు మరి అవగతం అవుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతమైనటువంటి కార్యాలను గూర్చి మనం సమర్పణతో దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క మాటకు మనం విలువిస్తున్నప్పుడు, దేవుడు మన జీవితాలను గూర్చి ఆయన ఆనందించాలి అంటే మరి చిన్నపిల్లల్లాగా మనం ప్రవర్తించకూడదు. చిన్నపిల్లల చేష్టలు మానివేయాలి అన్నాడు పౌలు భక్తుడు. చూడండి, ఆ మాటను చూస్తే మరి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం మనం చదివినప్పుడు 10వ వచనం కూడా చదువుదాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేశాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం అందరము కూడా చిన్నపిల్లల్లాగా అయిన దానికి కాని దానికి పోట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను పిల్లవాని వలె యోచించాను, పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె యోచించాను. కానీ ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శాస్త్రాలు మానేశాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అందుకని ఇక్కడ మోషే కూడా మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివినప్పుడు 24-25లో ఏముందంటే, మోషే పెద్దవాడైనప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. పిల్లవాడిగా ఉన్నప్పుడు కాదు, పెద్దవాడైనప్పుడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు, యవ్వన కాలంలో ఉన్నప్పుడు మోషే గారు కూడా అనేక మరి తప్పులు చేసినట్లుగా మనం చూసాం. ఐగుప్తు దేశంలో నుండి ఆయన బయటకు రాకటానికి, పారిపోవటానికి మరి కారణమైనటువంటి ఆ పొరపాట్లన్నీ కూడా చేసి వాటి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పెద్దవాడైన తర్వాత క్రీస్తు విషయమైన నింద బహు గొప్ప భాగ్యమని చెప్పి ఎంచుకొని అల్పకాలపు పాప భోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును యందు దృష్టి ఉంచాడు అని చెప్పి రాయబడి ఉంది. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని గూర్చి చెప్పబడినటువంటి మాట ఏంటంటే మాదిరి. యేసు ప్రభు జీవించిన జీవితం ఒక మాదిరి. అదే చెబుతూ ఉన్నారు. ఎమ్మాయి మార్గములో నడిచి వెళుతున్నటువంటి ఆ శిష్యులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను ఆయన శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అలాగే మనము కూడా దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను, దేవుని ఎదుటను
ప్రజలందరి ఎదుటను. చూసారా, నేను దేవుని ఎదుట మాత్రమే నీతిగా ఉంటానండి, ప్రజల మధ్యలో ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కుదరదండి. దేవుని ఎదుట ఎంత నీతిగా ఉన్నామో అలాగే ప్రజల ఎదుట కూడా అలాగే నీతిగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన యొక్క నీతిని బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడనమాట. మంచిది. అలాగనే మనం ఈ లేఖనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించారో అది నీకు తెలియదా అని యేసు ప్రభువుని ఆ శిష్యులు అడుగుతూ వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలులను విమోచింపబోవాడు ఈయనే అని చెప్పి మేము నిరీక్షించి ఉంటాము, కానీ ఇదియోగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినాలయ్యింది అన్నారు. చూసారా, ఇక్కడ జరిగినటువంటి సందర్భం నేటికి 3 దినాలయ్యిందని మరి అక్కడ ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి శిష్యులు చెప్తున్నారు. అలాగే 3వ దినమున తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు మేడగదిలో అక్కడ యెరూషలేము గదిలో మరి శిష్యులకు కూడా కనపడినటువంటి సందర్భం 3 దినాలైనా ఆ 3వ దినము సాయంకాలమున శిష్యులకు కనపడినట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగునే మనం చూస్తే ఇక మరి యేసుక్రీస్తు ప్రభు అలా ఇంకా కాస్త ముందుకు వెళుతున్నట్లుగా వారికి అనిపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా సాయంకాలం కావచ్చింది, మరి ప్రొద్దుగుంగినది, నీవు ఇంకా ముందుకెళ్తే మంచిది కాదు, మరి మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను ఆ శిష్యులు ఏం చేశారంటే బలవంతం చేశారంట. దేవునికి స్తోత్రం. లోపలికి రమ్మని చెప్పి ఆయనను బలవంతం చేసిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని దేవునికి స్తోత్రం చెల్లించి దానిని విరిచి అది పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయననే మాటను మనం చూసాం. దేవునికి స్తోత్రం. చూశారా, యేసుక్రీస్తు ప్రభువుని మరి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ప్రభువుని వాళ్ళు బ్రతిమలాడి బలవంతంగా వారి ఇంటిలోనికి చేర్చుకున్నారు. యేసు ప్రభువుని, పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువుని వారి ఇంటిలోనికి, వారు ఉంటున్న నివాస గృహంలోనికి చేర్చుకున్నారు. కనుకనే ఇప్పుడు యేసు ప్రభువు రొట్టె విరిచి ప్రార్థన చేసి వారికి ఇవ్వగానే వారికి మూయబడిన మనోనేత్రాలు తెరవబడినాయి. దేవుని బిడ్డలారా, అలాగే మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుని మరి ముందుకు వెళ్ళిపోనివ్వకుండా ఆయనను బ్రతిమలాడి మన ఇంటిలోనికి, మన గృహంలోనికి, మన ఒంటిలోనికి కూడా, మన హృదయంలోనికి కూడా మనం యేసు ప్రభుని చేర్చుకుంటే మనకు మూయబడినటువంటి మరి మనోనేత్రాలు తెరవబడటమే కాకుండా మూయబడిన ద్వారాలను కూడా దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ కార్యాలైతే ఇప్పటి వరకు జరగకుండా అవి ఆగిపోయి అవి మూయబడినట్లుగా కనబడుతున్నాయో మూయబడినటువంటి ద్వారాలు దేవుడు తెరుస్తాడు. మూయబడినటువంటి ఆ కార్యాలన్నిటినీ కూడా ప్రభువే మరి మనకు తెరిచి మన ఎదుట మార్గాన్ని ఆయన సిద్ధపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు అని చెప్పి మరి ఆ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనంలో వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు ఆ మాటను కూడా చదువుదాం. చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 22వ వచనంలో ఏముందంటే, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు.
దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను లేపెను. హల్లెలూయా. చూశారా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజలు ముందును, మరి ఇంకా అనేక మంది ప్రజల ముందును మరి అపోస్తలులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని అంటే, మీరందరూ అంటే ఇశ్రాయేలు ప్రజలారా, ఇశ్రాయేలు వారులారా, మరి మాట వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను జరిగించి మీ మధ్యను చేయించిన ఆయన తన వలన మరి మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను అనేది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపారు కదా. అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనల్ని తొలగించి ఆయనను లేపెను. ఇందుకు మేము సాక్షులము అంటాడు. దేవునికి స్తోత్రం. ఇందుకు మేము సాక్షులము. చూడండి, ఇక్కడ 31, 32 వచనాలు మనం చదివితే, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి ప్రకటించాడు, చెప్పాడు. ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఈయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీనిని కుమ్మరించెను అని చెప్పి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్లారా, అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో మరి ఈ రోజున గొప్ప సాక్షులుగా మరి దేవుని యొక్క సన్నిధిలో సేవకులు కానీ, విశ్వాసులు కానీ మరి ఆయనకి గొప్ప సాక్షులుగా ఉండి ఆయనను గూర్చి మరి ప్రకటిస్తూ దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను గొప్ప సాక్షులుగా ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభువు ముందుగా మాదిరి ఉంచి వెళ్ళారు గనుక మరి ఆ మాదిరిలో మనం జీవించే వారంగా ఉంటూ గొప్ప సాక్షులుగా, గొప్ప సాధనాలుగా మీరు వాడబడాలని దేవుడు మిమ్మలను దీవించి మీ కుటుంబాలను ఆశీర్వదించి ఈ పునరుత్థానపు శక్తితో మూయబడ్డ ద్వారాలు తెరవబడి మీ మనోనేత్రాలు వెలిగించబడి దేవునికి గొప్ప సాక్షులుగా, యేసు క్రీస్తు ప్రభువుకి గొప్ప సాక్షులుగా, పునరుత్థానపు సాక్షులుగా ఉండాలని మరి కోరుకుంటూ మీ కొరకు చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలయ్యా. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ దివ్య సన్నిధి తోడుగా ఉంచి నీ ప్రజలను రక్షించమని, వారు నీకు పునరుత్థానపు సాక్షులుగా, ఎమ్మాయి మార్గములో 2 సాక్షులు ఎలాగైతే నిన్ను గూర్చి దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను ఆయన క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త ఉండనని నిన్ను గూర్చి ఎలా సాక్ష్యం ఇచ్చారో అలాగే మేమందరము కూడా నిన్ను గూర్చిన సాక్షులుగా ఉండటానికి, ప్రతి చోట నిన్ను మహిమపరచడానికి నీ కృపను అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.